ఈరోజు ఒక చిన్న పిల్లతోటి వీడియో చేపించిండ్రండి. ఏమని అడిగిపించిండ్రు? మీ ఇల్లు ఎవరు కూలగొట్టిండ్రు? రేవంత్ రెడ్డి కూలగొట్టిండు. అవునా, ఏమైంది అంటే మా డాడీ నాకు డీమార్ట్ లో వాటర్ బాటిల్ కొనిపించిండు, ఆడి వాటర్ బాటిల్ కూడా తీసుకొనియాలి, నా పుస్తకాలు కూడా నన్ను తీసుకొనియాలి, అసలు ఏం లేకుంటే నాకు కూలగొట్టారు. ఇట్ వాస్ సో హార్ట్ టచింగ్. ఐమ్ టెలింగ్, చాలా హార్ట్ టచింగ్ ఉండే. నాకే అనిపించినారే ఏం ఇట్లా అనిపిస్తున్నా. కానీ నేను చెప్పనా, వాటర్ బాటిల్ పోతే డీమార్ట్కి పోతే డాడీ ఇంకోటి కొనిపిస్తాడు. ఓకే, పుస్తకం ఆడపోతే ఇంకో పుస్తకం తెచ్చుకోవచ్చు, లేదంటే ఆడుకుంటున్న డెబ్రిస్ తీసేసి పుస్తకం నీకు వస్తుంది. కానీ పోయిన సంవత్సరము 9 సంవత్సరాల మౌనిక అనే పిల్ల నాళాలు కొట్టుకుపోయి చచ్చిపోయింది. పుస్తకం పోతే పుస్తకం వస్తుంది, బాటిల్ పోతే బాటిల్ వస్తుంది. ప్రాణం పోయింది, ఎట్లా తెచ్చిస్తావు చెప్పు? ఇట్లా ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకుంటాం. ప్రాణం పోయింది, నాళాల్లో కొట్టుకుపోయారు, మేనవలో మునిగిపోయారు, బండ్లు మునిగిపోయినాయి, ఆస్తి నష్టం జరిగింది, పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ప్రభుత్వం వైఫల్యం అవుతుంది. ఎన్ని సంవత్సరాల సంది ఇట్లాంటి నిద్ర మబ్బుతోటి ఉంటది ప్రభుత్వము. ఖాళీలు చేసి జనాలు వెళ్ళిపోతున్నారు. అగో చూడు చెట్టు కింద బతుకుతుండు, అగో దాని కింద బతుకుతున్నాడు. ఎప్పుడు చూసేటటువంటి మనం విజువల్స్. కానీ అదే పిల్లని ఎవరు కూలగొట్టిర్రు అని అంటే రేవంత్ రెడ్డి కూలగొట్టిండు అని అనిపించేటటువంటి మీడియానే, అదే మీడియా ప్రభుత్వం ఉండేసేటటువంటి ఉద్దేశాన్ని అదే పిల్లల దగ్గరకు పోయి మా భవిష్యత్తు కోసం ఇంకొక ఇంట్లో ఇంకొక అక్కనో ఇంకొక చెల్లెనో చచ్చిపోకుండా రేవంత్ అన్న కాపాడనీకే ఈరోజు సమస్యకు పరిష్కారం ఎత్తిపిస్తుండనే లైన్ గిట్ట జనాలకు తీసుకొని పోతే